సో నవ్య నాకు ఫోటో షూట్ చేస్తుంది. సో కంప్లీట్గా వింటేజ్ స్టైల్. సో సెకండ్ లుక్ ఈ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. పెద్ద ప్లానింగే. ఇక్కడ ఒక ట్రీ కూడా పెట్టారు, బాయ్ గర్ల్ అనుకునేటోళ్ళు థంబ్ ప్రింట్స్ వేయాలని. సో నేను డెఫినెట్ గా బాయ్ అనుకుంటున్నాను కాబట్టి బాయ్ వేసిన. బ్లూ టీమ్ చాలా గట్టిగా ప్రయత్నం చేసి దేవుళ్ళందరినీ పిలిచేయండి, మనకు 5 లక్షల రూపాయలు అల్లరి ఆకారం ఆలోచన అన్ని నాయి రావాలి, బట్ ఓపిక మంచితనం అందరి గురించి ఆలోచించడం మా ఆయన రావాలి. హై గైస్, ప్రెగ్నెన్సీ గ్లో, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఏంటి అంటారు, ఏవీ లేవు మన దగ్గర. ఎప్పుడు చూసినా పేషెంట్ లెక్కనే ఉంటున్నా. ఏందో మన అర్థమైతే లేదు. పక్కన వాళ్ళు తిండి తిన్నా అని నాకు వామిటింగ్ అవుతుంది. సో ఇవాళ ఎగ్జాక్ట్గా 8 months స్టార్ట్ అనమాట. సో నవ్య నాకు ఫోటో షూట్ చేస్తుంది, మెటర్నిటీ ఫోటో షూట్. అందుకోసం మనం వచ్చినాం అన్నమాట. నాకు 8 months, మా ఆయనకు 3 months. షూట్ చేస్తున్నాం. నచ్చిన బేబీ ఇంతవరకు సపోర్ట్ చేస్తారు. చూద్దాం ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకుంటున్నా అనేది కూడా చూపిస్తాను అనమాట. మెటర్నిటీ ఫోటో షూట్ అంటే పెళ్ళం వాడు ఇద్దరు చేస్తారు కదా, నాకెందుకు నేనెందుకు అని అంటున్నాడు. ఏందో మరి ఏం చెప్తాడో అర్థమైతలేదు. ఒక వింటేజ్, ఒక ఫ్రాక్, ఇంకొక ఫ్రాక్, 3 అవుట్ఫిట్స్ అనుకుంటున్నా. నువ్వు కాదు, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఒకటో రెండోతో ఫోటో షూట్ అయిపోతుందా? నువ్వు ఇంటికి వెళ్ళేదాకా ఒక మాట చెప్తావు. నేను వేసుకుంటే నీకేం బాధ అవుతుంది? నాకు టైం ఉండదు, బిజీ కదా, బయటకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మొన్నటి సంది చూస్తున్నాను నేను. నడిచేటప్పుడు జాగ్రత్తగా నడు, కూర్చునేటప్పుడు జాగ్రత్తగా కూర్చో, తినుడు ఇది తినకు అది తినకు, చల్లగా ఉంది చెవులకు ఏమన్నా పెట్టుకో, ఇటు పక్కకు నాడు, ఇట్లా చెప్తుర్రు. అదే కడుపులో పిల్ల లేకపోతే తల్లులది పానం కాదా, పీకినా ఏం కదా. ఏందో నాకు అర్థమో, నా చిన్న బేబీ తిరుగుతుంది లోపల. అరే నేను ఎప్పుడు కూర్చొని లేవనట్టు, నడనట్టు, పక్కకు నడనట్టు, షాపింగ్ మాల్లో పోదామంటే అద్దు జనాలు ఉంటారు. ఏందో ఈ ఎక్స్ట్రా లవ్ ఎక్స్ట్రా, అది నాకు అర్థమైతలేదు. పుట్టప్పుడు మనుషులు కాదు, ఇప్పుడే మనుషులు లెక్క ట్రీట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. చూపిస్తాను అండి మీకు. మేము ఎక్కడికి వచ్చినాము, శంషాబాద్ రంగారెడ్డి దాకానే వచ్చినాం. సో ఫైనల్గా ప్లేస్కి అయితే వచ్చేసినాం. రాగానే ఇంకా సెటప్ అంతా రెడీగా ఉంది, ఫోటోషూట్కి కావాల్సింది. నేను తయారవుతున్నా. సో ఇక్కడ నాకు జానకి అని చెప్పేసి మేకప్ వేసింది అనమాట. అమ్మ ఎంత అందంగా ఉందో అంతే ఓపిక్గా చేసింది. అబ్బా అసలు మేకప్ వేసేసినాం అన్నట్టు కాకుండా కంటిన్యూగా ఓకేనా, ఇంకేమైనా కావాలి, ఏమైనా తింటారా, ఏం చేస్తారని అడుగుతా ఉంది. ఇంకా నవ్యతోని మాత్రమే నేను ఫోటోషూట్ చేయగలుగుతా. ఎందుకంటే నేను నా చెప్పులు వేసుకొని పోతే చాలు, నా చెప్పులు నా బట్టలు, మిగతాదంతా నవ్యనే చూసుకుంటది, అంత కంఫర్ట్ నాకు. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయినా. నవ్య రెడీ చేసింది. జ్యువెలరీ, మేకప్, బట్టలు, ఎవ్రీథింగ్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ కోఆర్డినేటెడ్ బై నవ్య. అది అమెరికా వెళ్ళిపోతుంది, మనం పెళ్లి చేసుకుంది కదా. ఇంకా పోయేటప్పుడు నాకు ఫోటోషూట్ చేసిపోతుంది. అది నా శ్రీమంతంకి లేదు, ఇప్పుడు నా డెలివరీకి ఉండదు, దేనికి లేదు, కానీ ఫోటోషూట్ చేసుకొని ఒక మెమరీని తీసుకొని పోతుంది. నాకు ఒక మెమరీ ఇచ్చింది అనమాట. సో కంప్లీట్గా వింటేజ్ స్టైల్. అది బ్యాక్ డ్రాప్. ఆ ఫొటోస్ అన్నీ రీల్స్ ఎడిట్ అయినాక ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో నేను చెప్పినట్టు ఇక్కడ జానకి అంత తయారు చేస్తూ ఉందన్నమాట. నేను నా లైఫ్లో ఫోటోషూట్లు చేసిన, బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒకసారి చేసిన, తర్వాత ఎవరికైనా చేసిన అంటే నవ్యకే. ఎందుకంటే అదే లొకేషన్, ఫుడ్, బట్టలు, జ్యువెలరీ, నెయిల్ పాలిష్తో సహా అన్నీ చూసుకుంటుంది. నేను బేసిక్గా ఫోటోషూట్ పర్సన్ కాదు, కాకపోతే నవ్య కోసం అయితే 110%. ఎందుకంటే నన్ను మొత్తం అది టేక్ కేర్ చేస్తుంది అనమాట. అందుకోసమనే ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం దూరం అయినా సరే నవ్య అన్ని టేక్ కేర్ చేస్తుంది అని చెప్పేసి ధైర్యంగా ఒప్పుకున్నా. అండ్ ఇది వింటేజ్ థీమ్ కాబట్టి అట్లా ఒక మెమరీ ఉంటుంది. ఇదైతేనే పర్ఫెక్ట్గా చేయగలుగుతానన్న నమ్మకం కొద్దీ నేనైతే ఈ ఫోటోషూట్ని చేసినాను అనమాట. సో ఫస్ట్ లుక్ అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది. ఫొటోస్, వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, చూడండి. సెకండ్ లుక్ ఒక రెడీ అవుతున్నా. జానకి తిన పేరు ఎంత అందంగా ఉందో, నేపాల్ పిల్ల. ఫాస్ట్గా మేకప్, హెయిర్ వేస్తుంది. హాయ్ చెప్పు. తెలుగు వచ్చు కదా నీకు? కొంచెం వస్తుంది, కొంచెం వస్తుంది. సో సెకండ్ లుక్ ఈ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. కర్ల్స్ వేస్తుంది. మొత్తం లుక్ అయినాక చూపిస్తాం.
ఇక చూడు నా బట్టలు మంచిగా లేవు, ఇట్లా ఎక్స్పోజింగ్ అవసరం అని టీమేనే కారణం. ఎందుకక్క ఎందుకు వేసుకోకూడదు, ఏం తక్కువ ఏం ఏజ్ అయిపోయింది ఇంకెప్పుడు వేసుకుంటావు అని చెప్పి చేపిస్తుంది అనమాట. నవ్య దగ్గర నాకు ఆ ఫ్రీడమ్ రెండు ఉండాలి, ఒకటి ట్రెడిషనల్ చేసాం కదా, ఒకటి వెస్ట్రన్. నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్తో కూడా ఫోటోషూట్ స్టార్ట్ చేసినాం అనమాట. ఒక ఫామ్ హౌస్లో షూట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, రిస్క్ లేకుండా ఇండోర్ అవుట్డోర్ ఇట్లా ప్లాన్ చేసినాం అనమాట. సో ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ ఎప్పుడు ట్రై చేయలేదని ట్రై చేసినాం. ఒకటి వెస్ట్రన్ ఒకటి ట్రెడిషనల్ లాగా. సో అన్నీ ఉండాలి కదా మెమరీస్ అన్నట్టుగా. నాకు మా ఆయనను ఫోటోషూట్ కొప్పించుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందంటే అంత పెద్ద ప్రాబ్లం అయింది. అందుకే నాకే ఫోటోషూట్ అని చెప్పి తీసుకొచ్చిన. ఈడికి వచ్చినాకనేమో ఆయనతో కూడా ఫొటోస్ దిగిపించిన. మమ్మీ డాడీ ఇద్దరికి మెమరీస్ ఉండాలి కదా. ఇంకా అసలు కథ వైట్ డ్రెస్ వేయించింది. యాక్చువల్గా 2 అవుట్ఫిట్స్ అనుకున్నాం, కానీ బావన్ వైట్ షర్ట్ తీసుకొని రా అని చెప్తే ఎందుకో అనుకున్నా. చూస్తే చూడురీగా మేకప్ వేసుకుంది అనుకున్నా. Thank you guys. ఇదేనా సర్ప్రైజ్? బయట నేను కూడా రాలేదు బయట. సో మా వాళ్ళందరూ నాకు సర్ప్రైజ్ బేబీ షవర్ ప్లాన్ చేసినారనమాట. వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్న విషయం కూడా అసలు తెలియలేదు. నేను అనుకున్నా ఏదైనా లొకేషన్ చూడక ఫామ్ హౌస్ చూసిందంటే నా కంఫర్ట్ కోసం చూసిందేమో, వాష్రూమ్స్ గిన అన్ని బాగుంటాయి అని అనుకున్నా. నా కంఫర్టే చూసింది, కాకపోతే ఇట్లా పార్టీ కూడా చేయొచ్చు అని ఆలోచించిందని నేను అస్సలు అనుకోలేను. సో దీనికి నవ్య, సుష్మా, మిట్టు, సృజన అండ్ నవ్య వాళ్ళ సిస్టర్ రమ్య అందరు కలిసి ఇట్లా ప్లాన్ చేసినారనమాట. నేనైతే మస్తు షాక్ అయినా, మస్తు ఎమోషనల్గా ఫీల్ అయిపోయినా. ఎందుకంటే పాపం వీళ్ళు ముందే చేద్దాం అనుకున్నారట. నేను ఉంటే ఇంకొకళ్ళు ఉంటలేరు, ఇంకొకళ్ళు ఉంటే నేను ఉంటలేను, అట్లా అన్నీ కలుపుకొని ఇంకా నవ్య యూఎస్ పోయే ముందు ఖచ్చితంగా చేయాల్సిందే అక్క అని చెప్తే నేను ఫోటోషూట్ అనుకుని పోతేనే వీళ్ళు చూడుర్రి ఇంత పెద్దది ప్లాన్ చేసిర్రు. ఇట్లాంటి ఇంకొక 3-4 సార్లు వేసుకోవాలని పెద్ద ప్లానింగ్. ఇక్కడ ఒక ట్రీ కూడా పెట్టారు. బాయ్ గర్ల్ అనుకునేటోళ్ళు థంబ్ ప్రింట్స్ వేయాలని. సో నేను డెఫినెట్గా బాయ్ అనుకుంటున్నాను కాబట్టి బాయ్ వేసిన. ఎవరు వచ్చినా ఓకే, బట్ మా ఆయన అమ్మాయి అంటున్నాడు కాబట్టి ఒకవేళ అబ్బాయి అయితే నా కొడుకు ఫీల్ కావద్దు కాబట్టి నేను కొడుకు అని చెప్తున్నా అంతే. ఇటువైపు చెట్టుకి నువ్వు బ్లూ ఎందుకు పెట్టావు? ఇటువైపు రెండు మిక్స్ చేస్తున్నా. కలర్ఫుల్ గా అనిపిస్తుంది, ఆర్టిస్ట్ కాబట్టి. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు వచ్చి థమ్స్ పెడతా ఉన్నారనమాట. సుష్మానేమో బాబు, రితు ఏమో పాప, రమ్య ఇంకా మోక్షనేమో పాప. ఇట్లా అందరు కలిసి థమ్స్ వేసినారు. మెజారిటీ అయితే పింక్ వచ్చింది. చూద్దాం మరి ఎవరు పుడతారో. ఓటేశారా? ఎవరికి? టీమ్ బ్లూ. బ్లూ బాయ్ కే మేము పింక్ పోయింది. ఇక్కడే కలర్ వెళ్ళిపోయింది. నేను 5 లక్షలు పెట్టి బావతోని హాస్పిటల్ బిల్ కట్టకుండా ముందే మా బిల్ కట్టాలి.
ఎందుకు పోయింది చూడు చూడు ఎంత. నా చూడు నీ చేసుకున్నాడు కళ్యాణ్ చూడు మేకప్. ఎంత నువ్వు కింది డార్క్ కట్టు. గా ఉందో. మీరు ఆ కింది అందరికీ కట్టు నువ్వు. చూడండి ఇప్పుడు చూడు బ్లూ టీమ్ చాలా గట్టిగా ప్రయత్నం చేసి దేవుళ్ళందరినీ పిలిచేయండి మనకు 5 లక్షల 5 రూపాయలు లక్షలు గర్ల్స్ ట్రిప్ పోదాం మనం నేను వచ్చినప్పుడే తీసుకెళ్తా. ఓకే నువ్వు వచ్చినప్పుడే నో టెంపుల్ ఓన్లీ చిల్ పార్టీకి పోతున్నాం ఓకే ఓన్లీ గర్ల్స్ ఇక్కడ సర్ప్రైజ్ గా హిమజక్క కూడా వచ్చింది. షాక్ అయిపోయినాను నేను. నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఒకటి చెప్పకుండా నోటి దగ్గర ఆపుకున్నానంటే ఇదే. అబ్బా థ్యాంక్ యూ సో మచ్. నీకు ముందే తెలుసా హలో ప్లీజ్ ఇంకో గుడ్డాడు వస్తున్నాడు soon. గుడ్డోడు అని మనం పింక్ వేసుకొని వచ్చారేంటి? మొన్న బాబా అనుకున్నా కదా ఈ రోజు మైండ్ ఇదేంటి మార్చుకోవచ్చు పుట్టక ముందు మేము ఎన్నైనా మార్చుకుంటాం. ఇక్కడ హిమజక్కతో కూడా ఓటేపించినారనమాట. ఈ వీడియోనే సాక్ష్యం. సో నాకు హిమజక్ ఎట్లయితే చేసిందో వీళ్ళు కూడా అట్లనే దగ్గరుండి అన్నీ చేసినారనమాట. ఒకళ్ళకి తెలకుండా ఒకళ్ళకి తెలకుండా ఒకళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేసిననే ఉన్నారనమాట. దాని తర్వాత ఆ చాట్ నా పిల్లలకు చూపిస్తా, మీరు ఎవరెవరు ఏమనుకున్నారో ఎవరి తమ్ము ఏంటిదో తెలియాలని చెప్పేసి పేర్లు రాయమని చెప్పిన. సో మా వాళ్ళు అందరు పేర్లు రాసినారనమాట. ఇంకా బేబీ షవర్ అంటే జస్ట్ ఫొటోస్ కేక్ కటింగ్ కాదు, ఇట్లా హ్యాండ్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్, దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్లు ఫుడ్ డెకరేషన్ కేకు అన్నీ చూసుకున్నారమ్మా. ఇంకా మాకేమో చిన్నగా ఇక్కడ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టినారనమాట. ఫస్ట్ క్వశ్చన్ అట Who cares more? Kid ki who will care more? నేనే Okay. Who will spoil the kid? నేను పేపరా అదే ఎవరు స్పాయిల్ చేస్తారు? అంటే స్కూల్ పోవద్దన్నా కానీరా ఏం కాదు, అమ్మ అట్లనే అంటాడు, నాన్న అట్లనే అంటాడు. అమ్మ స్పెషల్ గా చదువు విషయాల్లో నేనేనమ్మా ఎక్కువ గారం చేసేది ఎవరు? ఎక్కువ చెప్తుంది ఎవరు? నేనే ఉండలే ఇదే డైపర్స్ ఎవరు చేంజ్ చేస్తారు? నేను కూడా చెప్తా. ఎక్కువ అయ్యేవాళ్ళు ఈ డ్రెస్ వేసుకోవాలి ఈ డ్రెస్ అయ్యొద్దు అని రిస్ట్రిక్షన్స్ చేసేది ఎవరు? ఇగో గంగులు ఇప్పుడు నేను వాళ్ళకి నచ్చింది వేసుకోమంట. అంతే కదా షార్ట్స్ అయినా ఓకే కదా వాళ్ళకి నచ్చిందన్న నీకు నచ్చింది అట్లా కాదు బీచ్ కి తీసుకోవద్దా మొన్న క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ బాగానే స్ట్రిక్ట్ ఉంటారు నేనైతే కాదు బేబీ ఫోటోస్ ఎక్కువ ఎవరు తీస్తారు? అమ్మ నేనే నేను స్నాప్ లో పెడతలేదు. ఓకే బేబీ ఎవరిలాగా సిమిలర్ ఉంటారు అనుకుంటున్నారు? అనేది ఇది కాబట్టి ఇదే nervous. అదే కదా Wrong question. క్వశ్చన్ రాదు నిజంగానే క్వశ్చన్ కి ఆన్సర్ సగంలో చెప్పినారు. ఓకే ఏమంటారు అల్లరి ఆకారం ఆలోచన అన్ని మాయ రావాలి, బట్ ఓపిక మంచితనం అందరి గురించి ఆలోచించడం మాయనది రావాలి. ఫస్ట్ ఓపిక చిల్లు ప్రపంచం ఈ స్విమ్మింగ్ పూల్ ఇప్పటికీ లోపల పోయినా పోయి మొత్తం నీళ్ళు ఆకారం మా బ్రదర్ కి ఏం తక్కువ మావాడు బాగుంటాడు అక్క. ఒకవేళ బేబీ నైట్ టైం ఏడుస్తే ఇద్దరు లేస్తారా ఒక్కరు లేస్తారా? నేనే లేస్తా బాగా కష్టం డీప్ స్లీప్ ఉంటే కొంచెం కష్టం. వీడికి కష్టం నువ్వే లేవాలి. కొంచెం పెద్దగా బాగా హ్యాండిల్ చేసుకుంటాడు వచ్చిన పడుకోని, కానీ చిన్నప్పుడే చాలా కష్టం. బాబు పాపను స్కూల్ కి వెళ్ళడానికి మారం చేస్తే బలవంతంగా లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని పోస్కోగా ఎవరు పంపిస్తారు? నేను అస్సలు నేను పంపిస్తా. నేను అసలు స్పాయిల్ చేసేట నంబర్ 1 ఎక్స్ట్రా ఐటమ్స్ కొనని తప్పితే స్కూల్ కోనన్నా ఇవాళ ఇట్లనే ఉందామన్నా కూడా నేను ఓకే. బట్ ఇలా అయ్యా చదవాలా నీ వల్ల, ఎందుకంటే ఆల్రెడీ సుబ్బు రింకు నా వల్లనే సరిపోయిందని నా అభిప్రాయం. కాబట్టి ఈయన స్ట్రిక్ట్ పేరెంట్ స్కూల్ విషయంలో. స్ట్రిక్ట్ నీకేం లేవా? బాగా అల్లుడు గురించి మందు తాగుతామా తాపమా? అకేషనల్లీ తాగిపిస్తాడు ఆయన, నేను తెల్లగల్లు తాగిపిస్తాను నాగం పెడతాడు. సో ఇద్దరం తాగిపిస్తాం ఎవరైనా.
ఎక్కువ మెజార్టీ ఎవరికేమో వచ్చినాయి, బాగా వచ్చినాయా? థ్యాంక్ యూ గైస్. పార్టీస్ కూడా బాగా ఎక్కువ తీసుకెళ్తాడు మొత్తం లేకపోతే దీనిలో కమ్మమ్మలే తింటుంటా. నీలాగానే ఉండాలి బావా. ఫుల్ యాక్టివ్ గా బావా. మెయిన్ గా ఈ ఉపవాసాలు ఈ రోజు తినకూడదు ఆ రోజు తినకూడదు అస్సలు పెట్టదు బావా. నో సాటర్డే నాన్ వెజ్ నా బిడ్డ. రోజు ఖచ్చితంగా ఏ సాటర్డే ఆగింక క్వశ్చన్స్ ఉన్నాయి. మోర్ కిడ్స్ అసలు మొన్నటిదాకా పిల్లలు లేకపోతే భవిష్యత్తు లేదా, పిల్లలే ప్రపంచం అన్న తర్వాత ఇప్పుడు మనకు చాలా కష్టమవుతుంది అంటే అని నీకు చెప్పడం మర్చిపోయినా అని నాకు 3 పిల్లలు కావాలంటాడు బావకు. కావాలి నాకు 2 చాలు. అదే నీ పైన ప్రేమ కక్క. ఎక్కడ కష్టపడుతున్నాడు ఇప్పుడు ఓపు వచ్చింది నీ చాలా ఇంకా ఆశపడుతున్నాను. అప్పుడు ఏదో అట్లా కన్సోల్ చేసినట్టు ఆడుకోవడానికి ఎక్కువ తీసుకెళ్ళేది ప్లే జోన్స్ కి. ఆయన పడుతున్నాడు అక్క, అంత సీన్ లేదు. ప్లే జోన్ అంటే ఎప్పుడన్నా నెలకు ఒకసారి దొరకపోవడు కాదు కదా, కింద ఉసుకే ఆడిపించడం కూడా ప్లేనే. అట్లాంటివి నేను ఎంకరేజ్ చేస్తాను. ఒప్పించాం ఫోర్స్ఫుల్. డాన్స్ మ్యూజిక్ ఎవరు ఎక్కువ క్లాసెస్ కి పంపిస్తారు, ఎవరి ఇంట్రెస్ట్ తో బేబీని? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎవరికి ఎక్కువ interest? నా పేరు పెట్టలేడా వీడు? చదువుతో పని అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అలానే కాదు. స్పోర్ట్స్ అయితే మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ డెడికేషన్ కావాలా. పొద్దున 4 గంటలకు కానీ 3 గంటల కన్నా పోయి ప్రాక్టీస్ చేపిస్తాడు బాబా. మనం అట్లా కాదు, వాడు డాన్స్ టీచర్ నేర్పిస్తే నేరు అని ఫోటోలు వీడియోలు తీస్తాను అంతవరకు. చదివినా కూడా ఇప్పుడు ఏమో యూజ్ అదే కదా. ఎక్కువ సంపాదించే వాళ్ళు చదవకపోయినా కూడా సంపాదిస్తున్నారు. దానికే ఉంటుంది. స్పోర్ట్స్ అయితే మాత్రం బాబా ఒకటే పెట్టండి, 2 పెట్టదు. ఇట్లా ఇట్లా కింద పెట్టి ఇట్లా. ఒకవేళ స్పోర్ట్స్ అయితే మా ఆయన, మిగతా అన్న అయితే నేను కార్తీక మాసాల దీపం ముట్టిస్తా వెళ్ళి స్పోర్ట్స్ కంటే నచ్చదు కాదు. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ డాక్టర్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్పింది, చెప్పింది. అలా కాదు మీరు ఆల్రెడీ చూసారు ఇలా అని చెప్పింది. ఇలా చూసాను కదా, నేను డాక్టర్కి వెళ్ళే లోపే చాట్ జీపీటీని అడుగుతాను. చాట్ జీపీటీ హాయ్ మమ్మీ నథింగ్ టు వరీ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఫన్ గేమ్స్ పెట్టుకున్నాం, రీల్స్ చేసుకున్నాం, ఫుటేజ్ అంతా తీసుకున్నాం అనమాట. మెమరీస్ ఫుటేజ్ అనే దానికన్నా. సో నా లైఫ్ లో నేను అసలు పెళ్లి పెద్దగా చేసుకోలేదు, ఎట్లనో గుళ్ళెళ్ళి చేసేసుకున్నాం అప్పుడున్న పరిస్థితులకు. నేను దానికి కూడా హ్యాపీ. బట్ నా బేబీ షవర్ ని ఇంతమంది ఆ లక్కకి వాళ్ళకే పుట్టినట్టుగా ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేయడం అయితే మస్తు గమ్మత్ అనిపించింది. అందుకోసమే ఇంకా అసలు ఇంత బ్లెస్డా మేము అని అనిపించింది. అందుకోసమే ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా గానీ నాకేం కాదు, వెంకటేశ్వర స్వామి నా మనుషులు నాకు ఉన్నారన్న నమ్మకం వీళ్ళు నా దాంట్లో బిల్డ్ చేసి
చేసిండ్రు అనమాట. కంటిన్యూగా చెక్ చేస్తూనే ఉన్నారు, ఏం తింటావక్క, ఏం చేస్తావక్క, మేము రావాలా, నువ్వు వస్తావా అని చెప్పేసి. సో నేనైతే నా ప్రెగ్నెన్సీని చాలా బాగా ఎంజాయ్ చేసిన, ఎందుకంటే ఇంత మంచి మనుషులు నా పక్కకు ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మస్తు మంది బ్లెస్ చేస్తున్నారు. సో దిష్టి తాకుతుందక్క అని అంటున్నారు. దిష్టి అని మీ మనసులోకి రాగానే దేవుడా వీళ్ళిద్దరిని, తల్లిని పిల్లను కాపాడు అని మనసులో అనుకుంటే చాలు, దేవుడు మీరు నన్ను కాపాడినట్టే. సో థ్యాంక్ యూ. నా బిడ్డ పుట్టినాక ఇవన్నీ చూపించి ఫుల్ మెమరీస్ అనమాట. అండ్ నచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా, నా సెకండ్ బేబీ కూడా రావాలా, నా సెకండ్ బేబీ కూడా నాకేం సెలబ్రేట్ చేయలేరని ఫీల్ కావద్దు, మీరు ఇవన్నీ చెయ్యాలా మళ్ళా అని చెప్పేసి వాళ్ళందరికీ మళ్ళొకసారి మాట లెక్క చెప్తున్నాను అనమాట. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.